ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జగనన్న భూ హక్కు శాశ్వత చట్టం అనేది ఒక తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ పత్రాలకు సంబంధించి ముఖ్యంగా సొంత ఆస్తుల మీద కూడా జగన్ ఫోటో వేసుకుని నవరత్నాలని వేస్తూ, అదేవిధంగా పంట పొలాల్లో కూడా చాలా చోట్ల ముఖ్యంగా ఆ రాళ్ల మీద కూడా జగన్ ఫోటో వేసినటువంటిది చాలా వ్యతిరేకతకు దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నాను. ఎటు చూసినా కూడా ఇవన్నీ పంట పొలాలే. పక్క నుంచి కనిపిస్తున్నటువంటి నువ్వులు పొలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరో కొబ్బరి తోటలు ఉన్నాయి, చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి. ఇది పంట వేసే సీజన్ కావడంతో మనం ముఖ్యంగా వరి మరికొద్ది రోజుల్లో వరి కూడా వర్షాలు ఉంటే వరి కూడా వేసే సీజన్ ఇది. అంతర పంటలన్నింటినీ కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్కన చెరుకు తోట. అంటే ఇన్ని పంటలు ఉన్నాయి. ఈ పంటలకి పండాలంటే ఖచ్చితంగా భూమి ఉండాలి, ఆస్తులు ఉండాలి. ఆ ఆస్తులకు సంబంధించి ఎవరిది వాళ్ళ ఆస్తి కాదు. ఇవాళ ఎలా అయిపోయిందంటే రైతు పరిస్థితి వచ్చి ఆ సొంత ఆస్తి పత్రాల మీద కూడా వాళ్ళ ఫోటోలు లేకపోవడంతో ఇవాళ ఏం చేయాలో ఆ దిక్కు తోచినటువంటి పరిస్థితి ఉంది. మేము సొంత ఆస్తిదారులమా లేకపోతే ఆ జగన్ మాకు వీటన్నింటినీ ఊరికినే ఇచ్చాడా అనే పందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లిలో ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఏం సార్ అంటే మీ చేతిలో చూస్తే ఒక పుస్తకం ఉంది. అసలు ఏంటి పుస్తకం? ఇదేదో అంటే అవి పెన్షన్ బుక్లా కనిపిస్తుంది. అట్లాంటిదేనా ఇది? నా పేరు పీలా విశ్వేశ్వరరావు అండి. నేను జిల్లా టెలికాం మెంబర్ని. గౌరవ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బీసెట్ సత్యవతి గారికి చాలా ప్రీతం శిష్యుని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎలక్షన్లో చాలా విపరీతమైన కసితో పనిచేశాము. ఇతను తండ్రిని మించిన పరిపాలన అందిస్తాడని. తీరా చూస్తే తండ్రిని కాదు కదా, మా తండ్రి ఇచ్చిన ఆస్తులు కూడా ఇతని పేరు మీద పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనకార్యం సాధించాడండి. రాజశేఖర రెడ్డి గారిని మెరిపిస్తాడంటే ఏదనుకున్నాం? తండ్రిని మెరిపిస్తాడంటే మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా నీ పేరుని పెట్టుకునే కర్మ మాకు ఈ దౌర్భాగ్యం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తిరిగామా? మా జోడు పెట్టుకొని మేమే కొట్టుకున్నామండి. ప్రజలు తగిన గుణపాఠం చేశారు. ఏమన్నాయి దీంట్లో? అసలు మీకు ఇచ్చినటువంటిది ఆస్తికి సంబంధం అంటే పొలమా స్థలమా? దీంట్లో అంటే ఎకరాల ఎంత ఉంది మీకు భూమి? దాని మీద ఏం రాస్తుంది అసలు? ఇది నాకు బొగులవాడ రెవెన్యూలోదండి ఈ ల్యాండు. నేను కొత్తగా కొనుక్కొని ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్ పాస్ పుస్తకం పేరు మీద చూశారు మీరు, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం అంట. భారత రాజ్యాంగంలో ఇప్పటికొచ్చి సొంత ఆస్తుల మీద రాజకీయ నాయకులు ఫోటోలు వేసుకున్న చరిత్ర ఎక్కడా లేదండి. ఇంత దౌర్భాగ్యం, ఇంత కర్మ కూడా ఎప్పుడూ చూడలేదండి. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండడానికి అర్హుడు కాదండి. అలాగే ఇందులో చూసారా మీరు, నవరత్నాల పథకాలటండి. నవరత్నాల పథకాలు మా పాస్ పుస్తకాల మీద, మా సొంత ఆస్తుల మీద ఇటు పెట్టండి. మీరు వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం అన్ని పనులు మానుకుని చేసిన వ్యక్తిని అని చెప్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్లో అన్నీ ముందుండి చూసాం, సత్యవతి గారిని గత ఎన్నికల్లో గెలిపించామని చెప్తున్నారు. ఇప్పుడేంటి మరి మీ జగన్ మీదే ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? సార్, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే అందులో ఉన్న ఒక వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయడానికి కోరుకుంటే ఆ వ్యక్తిని మందలించి బాధ్యతతో నడిపించకపోతే ఇల్లు నాశనం అయిపోద్దండి. అలాంటిది ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి దొంగ అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అనేది తెలుసుకొని ఈరోజు మేము అందరమే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందండి. మీరు నేను అని కాదండి, భావి తరాల కోసం ఇలాంటి వ్యక్తిని అనదొక్కకపోతే, ప్రజల నుంచి దూరం చేయకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడానికి అర్హుడు కాదు. ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ నేను ఒకసారి బుక్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. దీంట్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, జగనన్న భూ హక్కు పత్రము, భూ యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం, రైతులు రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఇది ఫ్రంట్ పేజీలో ఉంది. బ్యాక్ పేజ్ చూద్దాం ఒకసారి. మొత్తం మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని నవరత్నాలకు సంబంధించి జలయజ్ఞం, మద్య నియంత్రణ, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, పింఛన్లు కానుక, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంటు, జలయజ్ఞం. మొత్తం ఈ 9కి సంబంధించినటువంటి నవరత్నాలు దీంట్లో చూసాం. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే కూడా ప్రతి పేజీలోనూ ఇదిగో ఇక్కడ అనకాపల్లి అంటే జిల్లా అనకాపల్లి, డివిజన్ అనకాపల్లి, మండలం అనకాపల్లి,
బయలువాడ మైలువాడ విలేజ్ ఇది సంబంధించింది. ఇక్కడ ఖాతా నెంబర్ కూడా 1144 ఉంది. ఇది 29/08/2023 అంటే డేట్ ఇచ్చారు. పేలా విశ్వేశ్వరరావు ఇప్పుడు మనతో మాట్లాడిన ఆయన ఫోటో ఉంది. దానికి పైన కూడా నవరత్నాలతో జగన్ ఫోటో ఉన్నటువంటిది చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ భూమికి సంబంధించినటువంటి దాన్ని ప్రతి పేజీలోనూ ఖచ్చితంగా ఈ భూ హక్కు చట్టానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాల ఫోటో అనేది ఖచ్చితంగా కనిపించేలాగా డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి అయితే దీని మీద కనిపిస్తుంది. సహజంగా ఆస్తి పన్నులకు సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఒక్కటే ఉంటుంది. అది ఏంటి అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర, అది ప్రభుత్వ గుర్తింపుగా ఉన్నటువంటిది అయితే ఉంటుంది. కానీ అట్లాంటిది ఇక్కడ అది ఏమీ కనిపించడం లేదు. కేవలం జగన్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు అసలు ఎంత పొలం ఉంది, సాగు చేస్తున్నారా, ఈ చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? అంటే మీ ఆస్తి పత్రాల మీద మొత్తం కొలతలు కొలిచాము, మీ ఆస్తిని మీకు అప్పగిస్తామని తాతల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆస్తికి సంబంధించి జగన్ ఫోటో వేసుకున్నాడు. ఏం చెప్తారు దీని మీద? మా నాన్న కొన్నాడండి. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయిపోయింది. అది మా నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ అయింది ఆ భూమి. ఇప్పటికీ కూడా మా పేర్లు, మా నాన్న పేరు ఉన్నది, నా పేరు ఉన్నది తప్ప ఇంక రెండో వాళ్ళ పేరు లేదండి. ఇప్పుడు అంటే జగన్ అన్న ఫోటో వస్తుంది ఏంటి అనేసి మాకు అర్థం అవ్వలేదండి. ఇప్పుడు అందు గురించే మాకు ఏటి పరిష్కారం ఏంటి, మన భూమిలో మనం ఒక రేపు పొద్దున్న ఏ అవసరానికి ఏ ఆడపిల్ల పెళ్ళి కానీ జరి అమ్ముకుందాం అంతే. ఆడు సంతకం లేకపోతే ఇది అమ్మకంతో ఏటి మా పరిష్కారం ఏంటి అలాగనేసి ఇప్పుడు అదే మనం తల కింద భూమి మీద జగన్దా, అది మాది భూమి, జగన్ పొట్టే వేసుకున్నాడు. ఇప్పుడు మరి కల్లాటప్పుడు ఆడి పొట్టే వేసుకుంటే మామూలుగా అమ్మగలం. అసలు దీన్ని ఊహించారు అసలు? మీ తాత ముత్తాతలు, మీ నాన్న, మీరు తర్వాత మీ కొడుకు ఇలా ఇస్తూ ఉంటారు కదా, ఇది అసలు అయ్యేదేనా? అలాగే అవుతుందండి. మరి మా నాన్నగారు మాకు ఇచ్చారు, మరి మా పిల్లలకి ఇచ్చాడు కూడా జగనన్న పొట్టే ఉన్నదని మా పిల్లలు అడుగుతారు కదా మమ్మల్ని. అప్పుడు ఏడు సమాధానం చెప్పడము. అంటే ఇక్కడ రైతులు సహజంగా చూస్తే పల్లెల్లోకి వెళ్తే రైతులతో మనం మాట్లాడలేం, అంత చెలకుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, చూసాం చాలా చోట్ల కూడా వేసినటువంటి రాళ్ళు, కొలతలు కొలిసి రాళ్ళు వేసారు. ఆ రాళ్ళ మీద కూడా జగన్ అన్న ఫోటో ఉంది. ఇక్కడ చూస్తే మాజీ సీఎం జగన్ ఫోటో ప్రతి చోట డిస్ప్లే జగనన్న అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఏం చెప్తారు అసలు? ఈ భూ హక్కు చట్టాన్ని ఇప్పటికే రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో, నవరత్నాల ఫోటోలు ఇంకా డిస్ప్లే అవుతున్నాయి. ఏమంటారు దీని మీద? ఏం చెప్తామండి, మరి ఫస్ట్ నుండి మా తాతలు మా నాన్నగారు మాకు ఇచ్చిన భూమి. మరి ఇప్పుడు సర్వే చేశాను అన్నారు, రాళ్ళు పాతారు, రాళ్ళ మీద ఆయన బొమ్మ, బుక్కుల మీద ఆయన బొమ్మ. ఎవరితో చెప్పుకోమంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళా అందరూ వాళ్ళే, ఇయర్ వాళ్ళు వాళ్ళే, అందరూ వాళ్ళే. ఎవరిలోనే అడగమంటారు? రేపు పొద్దున్న మీరు అధికారులను అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి సమాధానం లేదు. ఎవరి దగ్గరికి తిరిగినా సమాధానం రాదు. మేము దీనివల్ల అయితే మటుకు చాలా ఆందోళన పడుతున్నాం అండి. మేమైతే మటుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఒకటి చంద్రబాబు ఆల్రెడీ ప్రకటించారు, ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని ఖచ్చితంగా నేను రద్దు చేస్తానో, రద్దు అవుతుంది. దీన్ని ఆల్రెడీ మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు అసలు ఈ భూ హక్కు చట్టం గురించి? భూ హక్కు చట్టం అనేది ఈ ఆస్తి మీద మన హక్కు లేకుండా భవిష్యత్తులో ఇవి కూడా తాకట్టు పెట్టి పథకాల పేరుతో ఈయన పంచే ఉద్దేశంతో ఇవన్నీ చేసేటట్టు మాకందరికీ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా దీని మీద ఆందోళన చెంది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అలాగే ఇది తొలగించి ఇమీడియట్గా పాత పద్ధతిలో కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ కూడా. అలాగే మేము బ్యాంకులకు వెళ్తే వీటి మీద లోన్లు ఇవ్వడానికి రైతులకి ఇష్టపడట్లేదండి. అతని పోటీ మీద ఉన్నది మేము వెలగిస్తాం. అలాగని దీన్ని తొలగించినందుకు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అంటే ఒక పక్క నుంచి బ్యాంకులకు వెళ్తే లోన్లు ఇవ్వట్లేదని చెప్తున్నారు, మరో పక్క చూస్తేనేమో ప్రతి పాస్బుక్ మీద జగన్ ఫోటో ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే అసలు ఇది ఎవరైనా ఊహించారా ఈ విధమైనటువంటి వ్యవస్థను తీసుకొస్తాడనేది? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పాస్ పుస్తకాలని లెక్క కడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి అసలు ఎట్లాంటి హామీని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా భూమికి వేసి 10 రూపాయలు సంపాదించుకొని భూమిని కొందామని ఉద్దేశం వెళ్తే జగన్ని తీసిరండి, జగన్ వస్తేనే అవకాశం ఉంటుంది. జగన్ లేకుంటే భూమి రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇదంతా జగన్ పేరు మీద ఉంది. అందువల్ల ఎవరైనా సరే డబ్బులు ఉన్నా సరే కొనుక్కోవడానికైనా సరే దాచుకొని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుందామైనా సరే భూమి కొనుక్కోవడానికి ఆస్కారం లేకపోతుంది. ఏవైనా రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జగన్ గారిని తీసిరండి, ఆ జగన్ గారి పుస్తకం ఉందా, ఆయన తీసుకొని సంతకం పెడితేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అని జనాలు
ఇదిగా అవుతుంది. జనాలు అంతా భయపెట్టారా మిమ్మల్ని అప్పట్లో అసలు అధికారులు కానీ వీళ్ళందరూ? భయప్రాంతం గురి అయిన తర్వాత ఇప్పుడు జనాలు ఏమంటే ఆడపిల్ల పెళ్లి చేసి ఇక 2 లక్షలు 10 లక్షల లక్షలకి భూమి అమ్ముకున్నామంటే జగన్ జగన్ పుస్తకం మీద పేరు ఉంది కాబట్టి ఆయన రమ్మని సంతకం పెట్టమనండి, పెడితే ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే అందరూ ఆందోళన పడిపోయి ఏ రకంగా ఉంటుందో ఏం జరుగుతుందో ముందుకి ఆడపిల్ల పెళ్ళి ఎలా చేసుకోవాలో అని ఆందోళనగా పడి మానసికంగా చచ్చిపోయిన పరిస్థితికి వచ్చే రకంగా ఉంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి సొంత ఆస్తులు ఎప్పటి నుంచి అదే పొలంలో చిన్నప్పటి నుంచి అదే పొలంలో పెరిగారు, అదే పొలంలో తిరిగారు, సాగు చేస్తూ ఉన్నారు, ఇవాళకి చేస్తూనే ఉన్నటువంటి ఆ భూమి మీది కాదు. ఆ పత్రాల మీద మీ ఫోటోలు కానీ ఆ పత్రాల మీద మీకు సంబంధించిన వివరాలు తప్ప ఏముండో అంతా జగన్ అన్నదే ఉన్నటువంటి పొజిషన్ ఇప్పటి వరకు ఉన్నటువంటిది అయితే ఉంది. దీన్ని ఏం చెప్తారు? చంద్రబాబుకి ఏమన్నా విన్నవించే అవకాశం ఏమన్నా ఉందా? ఎన్టీఆర్ రామారావు గారి కాడి నుంచి మాకు తెలుసండి. ఇప్పుడుకి వచ్చి అతనైనా సరే మరి అలాంటప్పుడు అక్కడి నుంచి వేయించుకు రావాలి కదటండి. మరి ఇప్పుడే ఎందుకు వెయ్యాలి మధ్యలోని? ఈ మధ్యలోని ఎందుకు పెట్టుకోవాలి? అతనిదా ఈ భూమి అంతనా? అతను స్వాధీనం చేసేసుకుంటాడా? ఈ భూములు అమ్మేసి ప్రజలకు డబ్బులు దానం చేస్తాడా? దేని గురించి పెడతాడు? కానీ ఇప్పుడు చంద్రబాబు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేసాం, ఇంకా అది ఉండదు అంటున్నారు. మీ పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఇవన్నీ లేకుండా అలాంటివి ఉండకూడదండి, ఎలాంటివి పెట్టకూడదు. ఏ ప్రభుత్వం కూడా పెట్టకూడదు ఎలాంటి. అతననే కాదు, ఏ ప్రభుత్వం కూడా ఎలాంటివి పెట్టకూడదు. ఎలాంటివి పెడితే ప్రజలు నిద్ర పట్టరు. ఇప్పుడు మనకు ఉన్నది లేదు, అతనికే పోయింది భూమి అన్నట్టు ఉంటుంది. సో మొత్తానికి అంటే ఇక్కడ చూస్తే చాలా చోట్ల అంటే సొంత ఆస్తులు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా పండగలు వచ్చినప్పుడు, ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పూజ గదిలో కూడా ఆస్తి పత్రాలు పెట్టుకుంటారు. మరి మీకేమో మీ జగనన్న ఫోటోతో ఉన్నటువంటి ఆస్తి పత్రాలు ఉన్నాయి. ఏం చెప్తారు దీన్ని? తక్షణమే ఈ ఫోటో తొలగించాలండి అర్జెంటుగానే. ఈ కొత్త పాస్బుక్స్లో కల్పించవచ్చుగా కోరుతున్నాం. పాతది ఎలాగొని అలాగే ఇవ్వాలని కోరుతున్నాను. అంటే ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగా రైతుల్లో వస్తున్నటువంటి ఇది అవేర్నెస్సే. ఒక పక్క నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. అది ఆటోమేటిక్గా మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కేబినెట్ తీర్మానంలో కూడా అది నిర్ణయించబడినటువంటి పరిస్థితి ఉంది. కానీ పల్లెల్లో చూస్తే వ్యవసాయం చేస్తున్నటువంటి, సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ ఆందోళన ఏ విధంగా ఉందని చెప్పొచ్చు. సరిహద్దు రాళ్ల మీద జగన్ ఫోటో, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో, అదేవిధంగా నవరత్నాలు మొత్తం అన్ని పథకాలకు సంబంధించినటువంటి ఫోటోలు. అసలు ఈ ఆస్తి మాదో కాదో జగన్దో అర్థం కానటువంటి పరిస్థితి. బ్యాంకుల్లో లోన్లు ఎవరు, పిల్లలు పెళ్లి చేసుకుంటే అమ్మాలంటే కుదరదు, ఏం చేయాలో దిక్కుతోచినటువంటి భయాందోళనలో మేమైతే బతికామని రైతులు చెప్తున్నటువంటిది మనమైతే చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని మార్చాలి. జగన్ ఫోటో ఈ పట్టదారు పాస్ పుస్తకాల మీద లేకుండా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనకాపల్లి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి. For more videos like this, subscribe Big TV channel.